టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూతురికి త్రుటిలో పేను ప్రమాదం తప్పింది. కోల్కతాలోని డైమండ్ హార్బర్ రోడ్ బేహాల చౌరస్తా ప్రాంతంలో గంగూలీ కుమార్తె సనా ప్రయాణిస్తున్న కారును బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అయితే బస్సు ఢీకొట్టిన సమయంలో డ్రైవర్ పక్కన సనా గంగూలీ కూర్చున్నట్లు తెలుస్తోంది. సనా ఉన్న కారును ఢీకొట్టిన బస్సు ఆగకుండా వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. ఆ బస్సును గంగూలీ కార్ డ్రైవర్ వెంబడించి సఖేర్ బజార్ దగ్గర అడ్డుకున్నాడు. ఇదే సమయంలో కారులో ఉన్న సనా గంగూలీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. బస్సు ఢీకొనడంతో కారుకు స్వల్పంగా డ్యామేజ్ అయినట్లు తెలిసింది. రెండు బస్సులు ఒకదానికొకటి పోటీగా ముందుకెళ్తున్న క్రమంలో సనా ప్రయాణిస్తున్న కారు వాటి మధ్య చిక్కుకోగా ఓ బస్సు ఆమె కారును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. సౌరవ్ గంగూలీ అతని భార్య ప్రఖ్యాత ఒడిస్సా డాన్సర్ డోనాకు ఏకైక సంతానం సనా గంగూలీ. ఆమె యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టాను పొందింది. ప్రస్తుతం ఆమె లండన్ కు చెందిన ఓ బొటిక్ కన్సల్టింగ్ సంస్థలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. లండన్ లో ఉంటున్న ఆమె తన కుటుంబంతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు కోల్కతాకు వచ్చింది. ఆమె తండ్రి సౌరవ్ గంగూలీ బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్. అయితే ఈ ఘటనపై గంగూలీ కుటుంబం ఇంకా స్పందించలేదు. వారి వద్ద నుంచి అధికారిక కంప్లైంట్ రాలేదని పోలీసులు చెప్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.